జై శ్రీరామ్ అండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి, పెద్దవాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇబ్బంది పడుతున్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, మేడం ఎప్పుడు డబ్బున్న వాళ్ళ గురించి చెప్తున్నారు, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, డబ్బు లేని వాళ్ళ కష్టాలే రావండి, వాళ్ళు ఎక్కడ మంచం వేసుకు పడుకున్నా ఏం చేసినా ఇంట్లో ఇబ్బందే ఉండదు. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్లు వాళ్ళకి రోడ్ల పక్కన అక్కడ వాచ్మెన్లు గానో లేకపోతే ఇంకా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళైతే వాళ్ళ ఊర్లలో ఇల్లు, గ్రామాల్లో ఇల్లు ఉంటుంటాయి. అందుకని తల్లిదండ్రులు ఎవరు రోడ్డు మీద పడేయట్లేదండి, డబ్బున్న వాళ్ళే పడేస్తున్నారు అని చెప్పాను. చాలామందికి కోపాలు రావచ్చు, కానీ నేను చెప్పేది పార్ట్ 2. ఇది పార్ట్ 1 చెప్తే మీరందరూ ఇలాంటి మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేటట్టుగా ఉంటుంది పార్ట్ 1. సరే, ఇవాళ టాపిక్లోకి వెళ్తే, ఒక పెద్ద ఆవిడ, బాగా డబ్బున్నవావిడ, మా కమ్యూనిటీలోనే ఉంటారు. ఆవిడ రీసెంట్గా హస్బెండ్ చనిపోయారు. చనిపోయిన తర్వాత 10వ రోజు 11వ రోజు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలందరూ కలిసి వెళ్ళిపోతూ, ఇంకా నీ దగ్గర ఇన్ని రోజులు ఉండాలంటే మా వల్ల కాదమ్మా, నేను ఒక చోట తీసుకెళ్దాం, సర్ప్రైజ్ చేస్తామని చెప్పి భర్త చనిపోయిన నెల రోజుల లోపు మనిషిని తీసుకుని, కూతురు, 2 కొడుకులండి, ఒక కూతురు 2 కొడుకులు ఆవిడకి. ఒక కొడుకు కెనడాలో ఉంటాడు, ఒక కొడుకేమో బెంగళూరులో ఉంటాడు, కూతురేమో విజయవాడలో ఉంటుంది. వీళ్ళు కూడా నా సబ్స్క్రైబర్సే, మాకు బాగా దగ్గర ఉన్న వాళ్ళే, మాకు కావాల్సిన వాళ్ళే. నేను ఈ వీడియో చేస్తానన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ అబ్బాయి ప్రస్తావించాడు, అక్క నువ్వు వీడియో పెడతావేమో, పెట్టమాకక్క అని. ఎలా ఉంటామండి పెట్టకుండా? ఇంట్లో విషయాలు తీసుకొచ్చి బయట పెట్టడం కాదు యూట్యూబ్ అంటే. ప్రపంచంలో మారుమూలలో కానీ ఎక్కడన్నా కానీ ఏం జరుగుతున్నాయి, ఎలా ఉంది పరిస్థితి అనేది బయట సమాజానికి ఎలా తెలియపరచాలి, ఎలా మెలుకుతూ ఉంటే మనం బయటపడగలుగుతాం పెద్ద వయసులో అనేదే ఈరోజు వీడియో. వయసులో ఉన్నప్పుడు ఆడపిల్లలకి రక్షణ ఎలా కావాలో, చిన్నప్పుడు పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల సంరక్షణ ఎలా కావాలో, పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకి ఏం కావాలనేది పిల్లలు పట్టించుకోవట్లేదు. అది కూడా కొంతమందినే నేను చెప్తాను, అందరినీ ఎందుకు చెప్తానండి. తల్లిదండ్రులని ప్రాణంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, అరచేతుల్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్పగా అమ్మ లేకపోతే ఉండలేని పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వంతులు రాజకీయాలు ఎక్కువైపోతున్నాయండి ఈ రోజుల్లో పిల్లలకి. సరే, టాపిక్లోకి వెళ్తే, నెల రోజులు కూడా హస్బెండ్ చనిపోయి నెల రోజులు కూడా అవని మనుషులు, పిల్లలు, కూతురు, అల్లుడు, కొడుకులిద్దరు, కోడళ్ళిద్దరు కలిసి ఆవిడని సర్ప్రైజ్ చేస్తామని మాకెవరికీ తెలియకుండా ఆవిడని ఒక చోటకు తీసుకెళ్లారు. అంటే మాకు తెలియాలి అంటే మాకంత పెద్ద బంధుత్వము కాదు, స్నేహమే తప్ప ప్రతిదీ వాళ్ళ ఇంట్లో జరిగేది మాకు తెలియాలని కాదు. కానీ అందరం ఒక కమ్యూనిటీలో ఉంటాం కాబట్టి బలన ఆవిడ పేరు చెప్పడం ఇష్టం లేదు, బలన ఆవిడ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి మనకు ఆరా వస్తుంది. పని అమ్మాయి చెప్పింది, ఏమో అమ్మ పెద్ద సూట్ కేసు సర్దేసుకుని అమ్మని ఎక్కడికో తీసుకెళ్లారు అని చెప్పింది. సరే, అయిపోయిన తర్వాత వాళ్ళు 2 రోజులకి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఒక అనంతపురంలో ఒక ఆశ్రమంలో చేర్పించారటండి ఆవిడని తీసుకెళ్ళి. ఏది, నెల రోజులు హస్బెండ్ చనిపోయి నెల రోజులు కూడా ఆవిడని తీసుకెళ్ళి అనంతపురం ఆశ్రమంలో చేర్పించారు ఆ పెద్దావిడ్ని. ఆవిడ దగ్గర ఫోన్ పెట్టి వచ్చారు. ఫోన్ నాట్ అలౌడ్ అన్నారు ఆశ్రమం వాళ్ళు. కానీ ఆవిడ ఎవరి దగ్గర ఫోన్ సంపాదించి, అక్కడ ఒక లారీ అతను ఎవరో ఆ ఆశ్రమాలకి ఏదో టెంట్లో వేయడానికి వచ్చిన వాడి దగ్గర ఫోన్ తీసుకుని మన అపార్ట్మెంట్ సెక్రటరీకి, మన దాంట్లో సెక్రటరీకి, ప్రెసిడెంట్లకి ఫోన్ చేసి, నాకు అర్జెంటుగా వచ్చి పలానా ఆశ్రమంలో నన్ను కలవండి అని ఫోన్ చేస్తే, వాళ్ళు వేరే ఊర్లో ఆవిడకి దూరంగా ఉన్న మేము ఉండే ఏరియా అందరం కలిసి వెళ్ళి ఆవిడని కలవటం జరిగింది. ఎంత దయానికమైన పరిస్థితి అంటేనండి, గంటల తరబడి ఏడ్చిందండి ఆవిడ. మీరేంటమ్మా ఇక్కడికి రావడం ఏంటి, పిల్లలు ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పారే, మీకు సర్ప్రైజ్ ఇస్తామని చెప్పారని పనమ్మాయి చెప్పిందమ్మా. ఏంటమ్మా అంటే, ఏం చెప్పమంటారు బాబు, వాళ్ళు నన్ను చూసుకోలేరట, వాడు కెనడా వెళ్ళిపోవాలి, బెంగళూరులో ఉన్న కొడుకేమో వాడేమో ఏ బాధ్యతలు లేకుండా వాడుంటాడు, ప్రతిదీ నీ బాధ్యత నేను ఎక్కడ తీసుకుని నేను మోస్తానమ్మా అని అడిగాడు. కొడుకులకి ఆస్తి కట్టబెట్టి నా దగ్గరికి వచ్చి ఎలా ఉంటావమ్మా, మా ఆయనకి నేను సమాధానం చెప్పాలని కూతురుందమ్మా. నా ఆస్తి నాకు, నా ఇల్లు నాకు ఉండగా నేను ఎందుకు బయటికి వెళ్ళాలి, వాళ్ళ నాన్నగారు ఉన్నంతకాలం నన్ను మాట్లాడినకుండా నోరు నొక్కాడు, నేను ఎందుకు మాట్లాడాలి, నా ఇంట్లోకి వచ్చి నేను ఉంటాను,
మీరు ఇక్కడ వీళ్ళకి ఏం గ్యారంటీ చెప్తారో ఏం చెప్తారో నాకు తెలియదు, మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి అని అడిగారండి ఆవిడ కళ్ళనీళ్ళు పర్వతమై. ఏం చెప్తామండి ఇలాంటి వాళ్ళకి? అప్పుడు వెంటనే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి పిల్లలకి ఫోన్లు చేసి, అంటే పిల్లలు చెప్పారు ఆవిడ గడిగడికి ఆరోగ్యం బాగుండదు, మరి అలాంటప్పుడు ఎవరు చూపిస్తారు, అక్కడైతే వాళ్ళే అంబులెన్స్లు ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని జరిపించాం అంకుల్, అది అంకుల్ ఇది అంకుల్ అని చెప్పారు. అప్పుడు కాలనీలో ఉన్న వాళ్ళంతా ఆవిడని మేమే చూసుకుంటాము, మీకు సంబంధం లేకుండా మీకు అవసరం లేని విషయాలు కల్పించుకోమకండి, మీకు రావాలి చూడాలనిపిస్తే చూడండి అని చెప్పి ఆవిడని తీసుకొచ్చేసాం. నిన్న సాయంత్రం ఆవిడ ఇంట్లో ఆవిడ దర్జాగా ఉంది. ఆవిడ ఇల్లుకి టూలెట్ బోర్డు కూడా పెట్టారు విత్ ఫర్నిచర్తో. 58,000 రూపాయలకి రెంట్కి పెట్టారు ఆవిడ ఇల్లుని పిల్లలు. చూడండి, 58,000 రూపాయలు రెంట్ ఉన్న ఇంట్లో ఆవిడ్ని ఒక 15 మంచాలు వేసున్న ఆశ్రమంలో పిల్లలు జరిపించి పడేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అంటే అది ఎలాంటి సమాజంలో మనం ఉన్నామంటారు? వెంటనే వాళ్ళ పిల్లలు ఫోన్లు చేశారు. అసలు ఎక్కడన్నా వేరే వాళ్ళు కాలనీలో వాళ్ళు కల్పించుకోవడం చూసామా? మమ్మల్ని నిందలు వేస్తారేంటి? సమాజంలో జరగని పనులా మేము చేస్తుంది, మమ్మల్ని ఎందుకు ఇట్లా రోడ్డుకి ఈడుస్తున్నారు, ఇదేనా మీ పద్ధతి అని చెప్పి మాట్లాడటం స్టార్ట్ చేశారు. అప్పుడు కాలనీలో మీటింగ్ పెట్టి, ఇలాంటి ప్రాబ్లం మన కాలనీలో ఏది వచ్చినా 100 ప్లాట్లు ఉంటాయి, 120, ఇలాంటి ప్రాబ్లం ఏది వచ్చినా సరే అందరూ మూకుమ్మడిగా పనమ్మాయిలు పెట్టుకుని సర్వెంట్ని పెట్టుకుని వాళ్ళు ఏమైనా హాస్పిటలైజేషన్ అయినా అంబులెన్స్ వాళ్ళతో మాట్లాడుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక ముందు కూడా ఇంత ఉండి ఇంత సంపాదించి మనమేంటి ఆశ్రమాలకి పోవడం, అలా ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం చేసుకోవాలి అని ఒక మీటింగ్ జరిగిందండి. అందుకే పెద్దవాళ్ళందరూ కూడా దయచేసి మీరున్న ఏరియాల్లో ఇలాంటిది ఏదైనా మీకు జరిగినా, అన్యాయం జరిగినా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళవో ఎవరిలో హెల్ప్ తీసుకోండి తప్ప మీకు ఇష్టం లేని చోటకి మీరు వెళ్ళమాకండి. ఎవరైనా హెల్ప్ చేస్తున్నారండి ఈ రోజుల్లో. ఇంకోటి విచిత్రకరమైన విషయం పార్ట్ 1లో చెప్తాను మీకు, అది పార్ట్ 2 ఎందుకంటున్నానంటే పార్ట్ 1లో జరిగిన సంఘటనలు మనం దగ్గర 2 ఎపిసోడ్లు మీరందరూ వింటే కానీ మనుషులందరూ ఇలా ఉన్నారని కూడా అర్థమవుతుంది. పెద్ద వయసులో అత్తగారికి పొద్దున్నే ఆవిడ 6:30కి కాఫీ తాగే అలవాటు, నేను లేచి ఇవ్వలేను అని చెప్పి కోడలు చెప్తుంది. బెంగళూరులో కోడలు కూతురు ఉంటుంది, 6:30కే నా కూతురు 10th క్లాస్ ఈ సంవత్సరం, దాని సంగతే చూస్తానా తల్లి సంగతి చూస్తానా నేను, మీరు ప్రతి చిన్న విషయాల్లో ఇట్లా కమ్యూనిటీ వాళ్ళు కనిపించుకోవడం మాకేం నచ్చట్లేదు అని చెప్పి మాట్లాడటం స్టార్ట్ చేశారు. తండ్రి శవం అక్కడ పెట్టంగానే అంత్యక్రియలకి వీల్లేదని చెప్పిన ఈ 3 పిల్లల్ని ఏం చేయాలంటారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. తండ్రి డెడ్ బాడీ అక్కడ ఉండంగా, తల్లి అక్కడ కూర్చుని ఉండంగా కోట్ల రూపాయలు సంపాదించిన తండ్రిని వీలునామా రాయకుండా ఎవరి ఆస్తులు ఎవరికి కేటాయించకుండా పోయాడు. అవన్నీ తేలిన తర్వాతే బాడీని తీయాలి అన్నారు. అందుకని పార్ట్ 1లో మీకు అవన్నీ చెప్తాను నేను. ఓకేనా? సరేనండి, బాయ్.